గురుగారు అదే రక్ష తీసుకోమన్నారు. ఇక్కడికొచ్చే వరకులో అయిపోయినాయి. పసుపు బండారు గూడా మాక్సిమం వచ్చింది. కొందరేమో అయిపోయిందనేసి ఎళ్ళిపోయారు. వాళ్ళకేమన్నా వీ కెన్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్. అదే. అంటే అంతమంది వస్తారని మేము అనుకోలేదు. అప్పటికి 3000 తయారు చేశారు రక్షలు. ఒకళ్ళొకళ్ళు 10, 15 తీసుకెళ్తే ఎక్కడుంటాయండి? ఒక్కళ్ళు ఒక్కళ్ళు 10, 20, ఒక్కళ్ళొకళ్ళు 20. మనదేం తప్పు లేదు. మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చారు. అంటే వాళ్ళకుండే భక్తి, వాళ్ళకుండే నమ్మకంగా వాళ్ళొచ్చారు. కొన్ని ఎక్కువగా తయారు చేసి ఉంచుంటే అందరికి దొరికేవేమో. సరే ఈసారికి మనం మిస్టేక్ చేశామనుకుందాం. వచ్చే సంవత్సరం కాస్త ఎక్కువనే చేద్దాం. ఒకటి, పసుపు పూజ రోజు అందరి మీద పసుపు పడలేదు కాదు. వాళ్ళేసుకోలేదు, అది తప్పు. వాళ్ళేసుకోలేదు, వాళ్ళు తప్పు చేశారు. ఎవరు? వచ్చినటువంటి అనేక భక్తులు. కాస్త ఓపికగా ఉండి నిదానంగా ఉన్నా రాత్రి 12, 1 ఇక్కడనే ఉండి నిదానంగా వేసుకొని పోయిన అయిపోయేది. వాళ్ళు తోపులాడేసరికి పసిపేస్టోళ్ళకి బుగులు పట్టుకొని భయపడ్డారు. ఎక్కడ కింద పడతారో, ఎవరికి ఏమవుతుందో ఏమైనా బుగులు వచ్చింది అందరికీ. అందరు భయపడ్డారు. మీరు ఒకటి గమనించారా? ఎస్ఐ అక్కడ రూమ్ దగ్గరకు వచ్చి అన్నారు, గురుదేవా ఏమిటిది? ఈ భక్తి ఏంటి, ఈ భక్తులేంటి? ఎవరికన్నా ఏమన్నా అయితే మిమ్మల్ని తిడుతుంది ప్రపంచం అంతా, మీ మీద ఫోకస్ అవుతుంది. మీరేంటో మాకు తెలుసు, మీరు చెప్పేది ఏందో మాకు అర్థమైంది. ఆయన బాధపడుతున్నాడు పాపం. అర్థమైందా? సరే, మన తప్పే అనుకుందాం. మనము అందరి మీద పసుపు వేయాల్సింది, వేసే దాంట్లో మనం ఉన్నాము. వాళ్ళు స్వీకరించే కోణంలో లేరు వాళ్ళు భక్తులు. అయ్యయ్యో, ఇంకొక విచిత్రం చెప్పనా? మహిళలు ట్రాక్టర్ మీదకి ఎక్కుతున్నారు, ఆ పసుపేస్టలతో చేతుల దాన్ని గుంజుకుంటున్నారు. అది తట్ట అంటే ఆ తట్ట మొత్తం తీసుకెళ్దామని ఆమె ఇట్లా తట్టలు పట్టుకొని వేస్తారు కదండి. అంజన చెప్తున్నాడు, లొడ్డంజన తట్ట పట్టుకుంటే ఒక ఆమె ట్రాక్టర్ మీదకి తట్ట పట్టి గుంజేసింది. రాజన్న బ్యాగులో నుంచి చేస్తున్నాడు కదా, ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని ఎత్తి ఆ బ్యాగును గుంజుకో అంటున్నాడంట. ఏం చేస్తారండి పాపం వాళ్ళు కూడా. మన తప్పు కాదు ఇది, మన తప్పు కాదు. దుర్గాష్టమి రోజు బాగా అందరికీ దొల్లడం వేసేసాము, అందరికి పసుపు వేసాము, చక్కగా ఆడుకున్నారు, పాడుకున్నారు. అక్కడ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశాం కాబట్టి అప్పటికి బ్యారిగేడ్లు వస్తూ వస్తూ ఇక్కడికి వచ్చేసి జామ్ అయిపోయారు. మళ్ళీ చాలామంది భవానీలు బ్యారిగేడ్లలో ఉన్నారు. దుర్గాష్టమి రోజు మధ్యలో ఉన్న సివిల్ వాళ్ళు కూడా లైన్లో రావచ్చు కదా, మధ్యలో వచ్చి యాడ్ అవుతుంది. ఏమనాలి దీన్ని? మీరు గమనించారా? ప్రపంచవ్యాప్తంగా కఠినమైన చర్యలు ఎందుకోసము ఆవిర్భావం చెందాయంటే మనిషి యొక్క ఓవర్నెస్, మనిషి యొక్క నియంత్రణ కోల్పోవడం వలన గట్టి నియమాలు ఏర్పాటు చేశారు. లేకపోతే మాట వినరు. మన తప్పు కాదు, మన పీఠం తప్పు కాదు. అప్పటికొక పుణ్యాత్ముడు 5 క్వింటాల పసుపు తెచ్చాడు నిజామాబాద్ నుంచి. అమరావతి నుంచి ఒక పెద్ద ఆయన తక్కువ ఒక 3-4 క్వింటాల పసుపు పంపాడు. ఎందరో పసుపు ఇచ్చారు పుణ్యాత్ములు, ఎందరో ఒక వాక్కుని గౌరవించి పసుపు ఇచ్చారు. ఇవే అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళకు పసుపు చల్లలేనంత అసమర్థులు మనం కాదు కదా. ఆయన ఎస్ఐ వచ్చి తిట్టాడు, గురువుగారు దీన్ని ఆపండి, అట్లా కానీ ఈ జనాలు కంట్రోల్ గారు అన్నాడు. మళ్ళీ ఏం చేస్తాం? అర్థమవుతుందా? గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అందరు తిట్టారు. ఆయన దగ్గరుంటే ఆయన తొక్కేసేవాళ్ళు. మళ్ళీ ఏం చేస్తాం? నది ఎక్కడో వెళ్ళిపోతుంది, నదిలో నీళ్ళు ఉండవన్నంత ఓవర్కి వెళ్ళిపోయారు జనాలు. నదిలో నీళ్ళు ఉండవు, వెళ్ళిపోతాయి, ఎక్కడో పోతాయి, మాయమైపోతావు అన్నట్టుగా వెళ్ళి తొక్కిసలాట చేసుకొని చాలామందిని చంపేశారు. అర్థమైందా? అది మన తప్పు అయితే కాదు. రక్ష విషయంలో కూడా మన తప్పు కాదు. ఒకళ్ళు 20-30 తీసుకెళ్ళారు, అక్కడిది తప్పైంది. వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భార్యకు, వాళ్ళ వారికి తీసుకుంటే బాగుండేది. వాళ్ళ దాయాదులకు, అన్నదమ్ములకు, వాళ్ళ దోస్తులకు, ఇంకా అందరికి తీసుకెళ్ళారు. వినరు. ఇంకో విషయం అంటే గర్వంగా చెప్పుకోవచ్చు,
మొన్న పసుపు పూజ రోజు 22వ తారీఖు రోజు వచ్చిన భక్తులు కానీ, దుర్గాష్టమి రోజు వచ్చిన వాళ్ళు కానీ, పసుపు స్నానం చాలా గొప్పదండి. ఎవరు దాని గురించి బాగా వివరించలేకపోయారు కానీ, అసలు పసుపు స్నానం చేసిన జన్మ పూర్ణ పావనం కావడం తథ్యం. పరిపూర్ణం. అద్భుతం అది. ఒళ్ళంతా బంగారులాగా దగదగదగ మెరుస్తా తెలుసా? మేలిమి ఛాయలతో కూడుకున్న గౌరవర్ణం అది. ఎంత అద్భుతంగా ఉంటుంది అది. అందరికీ మంచి జరిగిందండి, ఎవరికి ఇబ్బంది జరగలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మన స్వచ్ఛతను, మన పవిత్రతను, మన సంయమాన్ని చెడగొట్టారు.